ఇప్పుడు రెండో విడత భూ సమీకరణకి చాలా తేడా ఉంది. మధ్యలో కొంతమంది రైతుల నుంచి అసంతృప్తి కనిపించింది, వ్యతిరేకత కనిపించింది. మొదట అంటే ఒక హోప్ తో అయితే ఇచ్చేశారు, డెవలప్ చేస్తారేమో బాబు గారి మీద నమ్మకంతోనే ఏదో అయిపోయింది. ఇప్పుడు అంతే ప్రశాంతంగా ఈ భూ సమీకరణ అనేది జరిగే అవకాశం ఎంతవరకు ఉంది? మొదటి దాంట్లో కూడా కోర్టులో కేసులు వేయడం వల్ల కొన్ని చోట్ల రోడ్లు ఆగున్నాయి. ఇప్పుడు వాళ్ళ సామధాన భేద దండోపాయాలతో బెదరేసి తీసుకుంటున్నారు. రేపటి దాంట్లో కాస్త ఎక్కువ ఉంటది. ప్రతి ఒక్కళ్ళు ఏమంటున్నారు, మీరు వాళ్ళకే ఈ రోజు వరకే ఏం చేయలే, చివరికి ఎక్కడ ఇచ్చారు మీరు? అదేది వాగుల్లో చెరువుల్లో ఇచ్చారు ప్లాట్లు. దిక్కుముక్కు ఏంది, రేపు పొద్దున మాకు ఇస్తారని ఏం నమ్మకం అంటున్నారు. ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ మనకు పిల్లలు లేకుండా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకైతే ప్రాబ్లం లేదండి. ఇక్కడే పొలం మీద బతికేవాడైతే ఇవ్వట్లా. ఎందుకంటే రేపు గ్యారంటీ లేదు. నువ్వు భూసేకరణ కింద తీసుకుంటా తీసుకోపో, 3 రెట్లు డబ్బులు నాకు మినిమం ₹1 తక్కువ రాదుగా. వెల్ సెటిల్డ్ అవుతారు ₹1 అమ్ముకుంటే. ఇప్పుడు ఎక్కడోళ్లలో కూడా నష్టపోయిన వాళ్ళు, ఇరుక్కుపోయినటువంటి వాళ్ళు ఒక 10-20% మంది వాళ్ళు ఇక్కడోళ్ళు, మిగతా 80% మంది ఇరుక్కుపోయిన వాళ్ళు దేశ విదేశాల్లో ఉన్నవాళ్ళు. ఈ రైతుల దగ్గర భూములు ఎప్పుడో కొనేసుకున్నారు వాళ్ళు. ఆ కొనుక్కున్నటువంటి వాడు మధ్యలో అటు ఇటు కాకుండా ఇరుక్కుపోయినాడు. ఇక్కడ వాళ్ళు అమ్మేసుకున్న వాళ్ళు చక్కగా దాన్ని పెట్టుకునే. మీకు అప్పుడు ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో పల్నాడు ఈ ప్రాంతాల్లో భూముల రేట్లు పెరిగిపోయినాయి. ఒకప్పుడు 4 లక్షలు 5 లక్షలు ఏంది కాస్త 10 లక్షలు 25 లక్షలు కాక ఎందుకు